విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన అప్డేట్ జిల్లా వాసులను ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. జనవరి 4న తొలి విమానం ఇక్కడి నుంచి ట్రయల్ రన్ గా ఎగరబోతుందన్న సమాచారం ప్రజానికాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శంకుస్థాపన అనంతరం కొన్నాళ్ల పాటు వడివడిగా సాగిన పనులు వైసీపీ హయాంలో నత్తతో పోటీ పడ్డాయి. ఎప్పట్లో పూర్తయ్యేనో అన్న నిట్టూర్పులు వినిపించాయి. మంత్రి రామ్మోహన్ నాయుడు పనులను పరుగులు తీయించారు. నెలలో కనీసం 2 పర్యాయాలైన పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పనుల వేగానికి ఆకాశమే హద్దయింది. 2026 జూన్ నాటికి ఈ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికబద్ధంగా పనులు రేయింబవళ్లు జరిగేలా చూడడంతో ఇప్పటికే దాదాపు 90% మేర పూర్తయ్యాయి.